హలో అండి, పల్లి చట్నీ ఈ విధంగా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దోశలోకి, ఇడ్లీలోకి. ముందుగా చిన్న బౌల్ తీసుకొని అందులో ఆయిల్, కొద్దిగా జీలకర్ర, 2 పచ్చిమిర్చి వేసానండి. నేను మిర్చి వేసుకున్నాను. ఇందులోనే పల్లీలు, కొన్ని పల్లీలు వేసుకోవాలండి. అందులోనే కొన్ని పుట్నాలు వేస్తున్నాను నేను. చూడండి, కొన్ని వేసాను, ఎక్కువ వేయలేదు. అండ్ కరివేపాకు కూడా ఇందులోనే వేసాను. కరివేపాకు ఇందులో వేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. అది మొత్తం క్రిస్పీగా అవుతుంది కదా. టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసాను నేను. తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను. మళ్ళీ అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, పోపు దినుసులు వేసేసానండి. శనగపప్పు మరియు కొద్దిగా మినపప్పు. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసి కలిపేసుకున్నాను. చివరిలో ఆ పోపును మొత్తం చట్నీలో వేసేసాను. చూడండి ఎంత. ఇలాంటి యమ్మీ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.